ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు టాటా సంస్థ ముందుకు వచ్చింది. గతంలోనే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. రతన్ టాటా బతుకున్న రోజుల్లోనే నారా లోకేష్ వెళ్ళి కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే 10 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చారు. తాజాగా టాటా సంస్థ నుంచి కీలక అధికారులు మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. రాబోయే 4 సంవత్సరాల్లో 49,000 కోట్ల రూపాయలు రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. సోలార్ ఎనర్జీ ప్లాంట్లతో పాటు సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన ప్యానెల్స్ తయారు చేసే యూనిట్ కూడా శ్రీ సిటీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. టాటా ఎనర్జీ పెట్టుబడుల ద్వారా రాబోయే 4 సంవత్సరాల్లో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు దాదాపుగా 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగబోతా ఉన్నాయి. టాటా సంస్థ రాబోయే 20 సంవత్సరాల్లో దాదాపుగా 165 గిగావాట్ల రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. దేశవ్యాప్తంగా కీలకంగా 4 రాష్ట్రాల పెట్టుబడులు పెడుతూ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో టాటా సంస్థ ఒక కీలక ప్లాంట్ 2 లక్షల కోట్ల రూపాయలతో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో 4-5 ప్రాంతాల్లో పరిశీలిస్తూ ఉంది. దాదాపుగా 6,000 ఎకరాల భూములు వాళ్ళకి అవసరం అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎక్కడ కావాలో భూమి చూసుకోండి, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత మాదే అని హామీ ఇవ్వడంతో వారు ఆ ప్లాంట్ కోసం పరిశీలన చేస్తున్నారు. ఏ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో పెడతారా, కర్నూలు జిల్లాలో పెడతారా, అనంతపురం జిల్లాను ఎన్నుకుంటారా అనే వివరాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.